చూడండి, విలువ లేని వారికి ఆయన విలువనిచ్చే దేవుడు, పనికిరాని వారిని పనికొచ్చే పాత్రలుగా చేసే దేవుడు. నువ్వు అనుకుంటూ ఉంటావు, ఇక నా పని అయిపోయింది, ఇక నేనేమి చేయలేను. నేను ఎంతోమంది దగ్గరికి వెళ్ళి నా అవసరతను చెప్పాను, కానీ నా అవసరతను గుర్తించిన వారు ఎవరు లేరు, నా అవసరతను తీర్చిన వారు ఎవరూ లేరని ఎన్నోసార్లు అనుకొని బాధపడినటువంటి దినాలు చాలా ఉన్నాయి. అటువంటి సమయంలో కూడా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నీ అవసరతలేంటో, నీ ఇబ్బందులేంటో, నీ కొరతలేంటో వాటన్నిటిని కూడా యేసు ప్రభు వారికి తెలియపరిచినట్లయితే వాటన్నిటిని కూడా తీర్చేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఆ కానాను వివాహంలో ఉన్నటువంటి అవసరతనైనా తీర్చాడు. కారణం ఏంటంటే అక్కడున్న అవసరత అంతా తీసుకొని వెళ్ళి దేవునికి సమర్పించారు, దేవునికి తెలియపరిచారు. నీవు కూడా నీ కుటుంబం